ఒక భయంకరమైనటువంటి విష ప్రయోగం లాంటిది. భారతదేశ సమాజ బలం కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలో ఎంతో ప్రేమగా పెంచుకునేటువంటి పిల్లలు దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో కొద్దిమంది సంఘ విద్రోహ శక్తులు చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళ బారిన పడి ఈ మాదక ద్రవ్యాల అలవాటుతో వారి భవిష్యత్తుని చిన్నాభిన్నం చేసుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మాదక ద్రవ్యాలు వాడకం అనేది ఎవరికి ఇష్టం ఉండదు, లేకపోతే కావాలని కూడా ఎవరు చేయరు. కొద్దిమంది కావాలని వీళ్ళని ఈ ఉచ్చులో లాగుతారు, ఈ ఊబిలో లాగుతారు. తెలుసో తెలియనటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలు దీంట్లో పడి వారి బంగారు భవిష్యత్తుని సర్వనాశనం చేసుకుంటారు. ఇది రెండు రకాలైనటువంటి కారణాలు కావచ్చు. ఒకటి, కొద్దిమంది దుర్మార్గులు తప్పుడు మార్గంలో ఆదాయాన్ని పెంచుకోవాలని చేసుకున్నటువంటి దుర్మార్గులు ఒక వ్యవస్థ అయితే, దేశాన్ని రాష్ట్రాన్ని బలహీనపరచడం కోసం మన దేశ ద్రోహులు కూడా చేసేటువంటి ఇంకొక ప్రమాదకరమైనటువంటి కార్యక్రమం. మన సిటీ పోలీస్ కమిషనర్ గారు స్పష్టంగా చెప్పారు, ఏ దేశానికైనా ఏ వ్యవస్థకైనా అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఎంత బలమైనయో అదే స్థాయిలో ఆ సమాజంలో ఉన్నటువంటి మానవ వనరులు కూడా అంతే బలీయమైనది. మన దేశ శక్తి మన మానవ వనరులే. ఈ మానవ వనరుల మీద దాడి చేసి నిర్వీర్యం చేసి మాదక ద్రవ్యాల బారిన పడేటట్టు చేసి బలహీనపరిస్తే భారతదేశాన్ని బలహీనపరచుతున్నటువంటి కుట్రదారులు కొద్దిమంది, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అమాయక పిల్లల్ని వాడుకొని డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసేవాడు కొద్దిమంది. ఈ రెండు కూడా ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటి వ్యవస్థలే. వీటి మీద అత్యంత జాగ్రత్తగా ఉంది మనం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నమ్ముతాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సందీప్ శాండిల్య గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ విభాగం పెద్ద ఎత్తున పనిచేయడానికి కావాల్సినటువంటి ఆర్థిక వెసులుబాటు కావాలని అడిగినప్పుడు ఆర్థిక పరిస్థితి అనేది ఇబ్బందే లేదు. బడ్జెట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం ఎట్ ఆల్. ఎంతైనా ఇస్తాం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. మీకు ఎంతైనా ఇస్తాం, మీరు తీసుకోండి. కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా మాదక ద్రవ్యాల వినియోగం కానీ రవాణా కానీ వాడకం కానీ కనపడకుండా చేయాల్సిన బాధ్యత మీదని వారికి స్పష్టంగా చెప్పి వారు అడిగిన వెంటనే అన్ని ఇచ్చాం.